ఒకవైపు ప్రైవేటు బస్సుల ప్రమాదాలు వరుసగా జరుగుతూ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో వేలాడుతున్నా, మరోవైపు అధికారుల హెచ్చరికలు, తనిఖీలు కొనసాగుతున్నా కొంతమంది బస్ డ్రైవర్ల నిర్లక్ష్య వైఖరి మాత్రం ఏమాత్రం మారటం లేదు. మద్య మత్తులో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కలిగిరి మండలం నుంచి వింజమూరు, ఆత్మకూరు, అనంతసాగరం, కలువాయి, పొదలకూరు మీదుగా బెంగళూరు వెళ్లే శ్రీ తులసి ట్రావెల్స్ బస్సు నిన్న రాత్రి కలిగిరి నుంచి బయలుదేరింది. అయితే మార్గ మధ్యలో బస్ డ్రైవర్ మితిమీరిన వేగంతో బస్సును నడపడంతో బస్సులోని ఓ ప్రయాణికుడికి తలకు బలమైన రక్తగాయమైంది. ఈ ఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో ఏసీ చెడిపోయిందని చెప్పి బస్సును ఆపగా మరికొంతసేపటికి కలువాయి మండలం తోపుగుంట వద్ద మళ్లీ డైనమా చెడిపోయిందని, లైట్లు వెలగడం లేదు అని చెబుతూ మరోసారి బస్సును నిలిపివేశారు. చీకట్లో లైట్లు లేకుండా బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు సిబ్బందిని నిలదీశారు. దీంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు డ్రైవర్ను గమనించగా అతడు మద్యం సేవించి ఉన్నట్టు బయటపడింది. ఈ విషయాన్ని ప్రశ్నించగా డ్రైవర్ బాధ్యతారహితంగా నేను ఏం చేయలేను అంటూ చేతులు దులుపుకోవడంతో ప్రయాణికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి సమయం కావటం, బస్సులో మహిళలు, పిల్లలు ఉండటంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. తమ ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన ప్రయాణికులు వెంటనే కలువాయి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను ఓ ప్రైవేటు వాహనంలో కలువాయి వరకు సురక్షితంగా చేర్చారు. డ్రైవర్ను పరిశీలించగా అతడు మద్యం మత్తులోనే బస్సు నడుపుతున్నాడని నిర్ధారించారు. మేము నెల్లూరుపాలెం సెంటర్లో ఎక్కినాం. అసలు మేము ఈ ట్రావెల్సే ఎక్కాం. ఏదో బై మిస్టేక్ అయ్యి ఈ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం. కాకపోతే అతను నెల్లూరు నుంచి పోతాను అనుకున్నాం, కానీ ఇట్లా అనాసాగరం ఈ రూట్ వస్తుందో మాకు తెలియదు. ఫస్ట్ నుంచి అతను ఏ విధంగా వస్తుందో తెలియదు. ఫస్ట్ ఒకసారి ఆపినాం. అప్పుడు ఆపినప్పుడు ఏసీ పని చేయలేదు, ఆపినాం. అసలు ఎందుకు పని చేయలేదు? ఇప్పుడు మేము 1000 రూపీస్ పెట్టి మేము బుక్ చేసుకున్నాం టికెట్. ఎందుకు బుక్ చేసుకున్నాం? ఏదో స్లీపర్ అట్టాయిట్టని. ఆ తర్వాత ఫస్ట్ ఆపిన తర్వాత సరే డ్రైవర్లు మాట్లాడాను, ఏది ఇది పని చేయలేదు, ఇది పని చేయలేదు. సరే ఓకే, తిరుపతిని తీసుకుపోతామని చెప్పాను. నెక్స్ట్ సరే ఓకే అని చెప్పేసి తిరుపతిని తీసుకుపోతే ఏరే బస్సు మారుస్తామని చెప్పాను. ఆ తర్వాత ఆ ర్యాష్ డ్రైవింగ్ ఏందో మాకు తెలియదు, కానీ పైకి కిందకి 3 సార్లు పడినాం. 3 సార్లు పడడం వల్ల 0 ప్యాచ్లు ఒకటి, ఇక్కడ ఇదొకటి జరిగింది. ఆ తర్వాత ఈ లోకల్లో ఉండే స్టేషన్కి ఫోన్ చేసినాం. పోలీసు సార్స్ వచ్చిండ్రు, మాట్లాడుతుండ్రు. అది జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏమైనా ఎట్టుంది? డ్రైవర్ల ఆల్రెడీ ఫుల్ డ్రింకింగ్ ఉంటారు. సార్ వాళ్ళు చెక్ చేసిండ్రు, తాగున్నారు. వాళ్ళైతే ఇద్దరు డ్రైవర్లు సార్ వాళ్ళు కూడా చెక్ చేసిండ్రు. ఇది ఇక్కడ కలిగిరి నుంచి బెంగళూరు. అవును, డ్రైవింగ్ లో రన్నింగ్ లో 2-3 సార్లు బండి ఎగరేసి దెబ్బలు కూడా తగిలినాయి కదా పేషెంట్లకి. 3 సార్లు ఎగిరిందని చెప్తున్నారు కదా. 3 సార్లు ఎగరలేదు సార్. అంటే ఆయన చెప్పడము ఎగిరినప్పుడు 2-3 సార్లు వచ్చామని చెప్తున్నారు. దారిలో ఏసీ కూడా ఇబ్బంది వచ్చిందని చెప్తున్నారు సార్. ఇప్పుడు ఒక 15 కిలోమీటర్ అటుపక్క డైనామా ఫెయిల్ ఇదైంది. అక్కడ ఆపాము. కాబట్టి ఇప్పుడు మనకి ఆ టైంలో ఏం ఆల్రెడీ ఇబ్బంది ఏం దొరకలేదని చెప్పి తిరుపతి అని వెళ్తే వేరే పని షిఫ్ట్ చేద్దామని మా మేనేజర్ అంత మాట్లాడొచ్చాము. కలిగిరి నుంచి బెంగళూరు వెళ్తున్నాం సార్. డ్రైవింగ్ చేస్తుంది ఎవరు, మీరా వాళ్ళ ఇంకో డ్రైవింగ్? ఇప్పటిదాకా సురేష్ అన్న ఆయన డ్రైవింగ్ చేశాడు సార్. ఇక్కడికి అంటే ఈ రోడ్డు నువ్వు తిరిగా కదా అని నాకు ఇచ్చారు. ఇస్తే ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లైట్లు ఆనక స్పీడ్ బ్రేకర్లు వచ్చాయి. వచ్చినప్పుడు బండి దాటింది. ఫోన్లో అయితే సైన్ ఆపేదాం కానట్లేదు కదా అని పక్కన ఆపుదాం అనుకోకపోతే లోపల ప్యాసింజర్లు వచ్చి తాగడానికి చేయడానికి తాడాలి అలాంటివి అనేవి.